హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో టుడే వీడియో ఏంటి అంటే, నాకు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈవెన్ మన కామెంట్ సెక్షన్లో కానీ చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ని మేడం వీటిని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి పంపించారు. వాటన్నిటిని నేను ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ బ్లడ్ రిలేషన్స్ నుంచి, కొన్ని ప్రాబ్లమ్స్ ఎనాలజీ లేదంటే సిరీస్ ర్యాంకింగ్ సిస్టమ్, అలా డిఫరెంట్ చాప్టర్స్ నుంచి ఉన్నాయి. సో వాటన్నిటిని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను ప్రాబ్లమ్ని ఇక్కడ అటాచ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇది ఒక మన ఫాలోవర్స్లో ఒకరు పంపించారు. ఓకే, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గేట్వే ఈజ్ కోడెడ్ యాజ్ 7120223125. Cabinet is coded as 3123142220. How will library be coded in that language? సో ఫస్ట్ ఈ గేట్వేని ఇలాగా క్యాబినెట్ని ఇలాగా కోడ్ చేశారు కదా, ఆ లాజిక్ ఏంటో తెలుసుకుందాం. సో G7A1 ఇలా చూస్తే ప్లేస్ వాల్యూస్ అనిపిస్తుంది కదా, అలా చూసుకుంటూ వెళ్తున్నాను. ఏకి 20, నెక్స్ట్ ఏంటి ఈకి 5 కదా, 2 ఉంది, డబ్ల్యూకి 23 ఉంది, మళ్ళీ ఏకి 1 ఉంది, అంత బాగానే ఉంది. ఇక్కడ ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి డౌట్ వస్తుంది. వెంటనే మళ్ళీ మనకు ఒక ఐడియా రావాలి. ఓవెల్స్ ఏంటి, ఓవెల్స్ సారీ అంటట్లేదు, ఓవెల్స్. ఓకే, సో ఓవెల్స్ ఏమిటి అవి? ఏ ఈ ఐ ఓ యు అంటే 1 2 3 4 5 ఇలా ఇచ్చి ఉండొచ్చు ఒక ప్లేస్ వాల్యూస్, అందుకని చెప్పేసి ఈకి 2. ఓకే, జీకి 7, ఏకి 1, టీకి 20, ఈకి 2 ఎందుకంటే ఇక్కడ 2 ఓవెల్స్ ప్రకారం 23 1 25. సేమ్ అప్లై చేద్దాం. అది అంటే ఇది కూడా వాళ్ళు ఇచ్చిందే కదా, సేమ్ అలానే ఇచ్చారా లేదా చూద్దాం. సికి 3, ఏకి 1, బీకి 2, సికి 3, ఏకి 1, బీకి 2, ఐకి 3 సరిపోయిందిగా, 3నేగా. ఎన్కి 14, ఈకి 2, టీకి 20. అంటే ప్లేస్ వాల్యూసే కోడ్ ఇచ్చింది. ఓకేనా, ఈ లెటర్స్ని కోడ్గా ఈ లెటర్స్ని ఇలా కోడ్ చేశారు. ఆ లాజిక్ ఏంటంటే సేమ్ ఆ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్, బట్ ఓవెల్స్కి ఓవెల్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ యూజ్ చేశారు. అంటే సేమ్ ఎగ్జాక్ట్ ప్లేస్ వాల్యూస్ కాకుండా మనం ఏఈఐఓయు రాస్తే ఏకి 1, ఈకి 2, ఐకి 3, ఓకి 4, యూకి 5 కదా, సో ఆ వాల్యూస్ యూజ్ చేశారు. ఓకే, ఇప్పుడు దాని ప్రకారం నేను అప్లై చేస్తున్నాను. ఎల్కి 12, ఐ ఓవెల్ అంటే 3, బి కాన్సనెంటే కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ప్లేస్ వాల్యూ, ఆర్కి 18, ఏకి 1, ఆర్కి 18, వైకి 25. సో 1 2 3 2 ఏ ఆప్షన్లో ఉందో చూద్దామా. 1 2 3 2 1 8 1 1 8 2 5 ఏ ఆప్షన్ ఉంది? ఫస్ట్ ఆప్షన్. అర్థమైంది కదా లాజిక్? జస్ట్ నాకు ఇక్కడ చూస్తే ఇవి ప్లేస్ వాల్యూస్ అని అర్థమవుతుంది. ప్రతి లెటర్ని మనం అబ్జర్వ్ చేయాలి, మళ్ళీ ఏదో ఫస్ట్ లాస్ట్ చూడకూడదు. ఇచ్చిన 2 కోడ్స్ ఏ లాజిక్లో ఉన్నాయి, సేమ్ లాజిక్కా కాదా, ఆ లాజిక్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయాలి. కాబట్టి ఆ లాజిక్ ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి, ప్రతిదీ కరెక్ట్గా ఇచ్చారా లేదా. ఇక్కడికి వచ్చేలేక నాకు డిఫరెన్స్ కనిపించింది ఈకి 2 అని. ఈకి 2 అనగానే వాళ్ళు ఏమన్నా ఈకి 2 అని సపరేట్గా మెన్షన్ చేయలేదు, మనమే అనుకున్నాము. జీకి 7, ఏకి 1, టీకి 20 రాసుకుంటే ఇక్కడ ఈకి 2 వస్తుంది. బట్ ఈకి 2 కాదు కదా, 5 కదా అంటే ఇంక మనకి వెంటనే ఐడియా రావాలి, ఓవెల్స్. ఈ అనేది ఓవెల్ అని ఐడియా వస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ వేరే వాళ్ళు పంపించిన ప్రాబ్లం చూద్దాం. సో ఇది ఒక సిరీస్, ఈ సిరీస్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం చూస్తుంటే ఈ నెంబర్స్ చూస్తే నాకైతే ఐడియా వచ్చేసింది. చూడండి, 17 + 8 25, 8 + 25 33, 25 + 33 58. నెక్స్ట్ నెంబర్ రావాలంటే 33 + 58 91. అంతే. సో మనకి అర్థమైపోవాలి, ఓహో ఈ రెండింటిని యాడ్ చేస్తే 25, ఈ రెండింటిని యాడ్ చేస్తే 58, ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుందని. ఓకే, నెక్స్ట్. సో ఒక కోడ్ లాంగ్వేజ్లో ఎయిర్పోర్ట్ని ఇలా కోడ్ చేశారు, మిషన్ని ఇలా కోడ్ చేస్తే మనం టెలికామ్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం లెటర్స్ 7 ఉన్నాయి, వాళ్ళేమో ఇలా కోడ్ డివైడ్ చేశారు. సో మనం ఇక్కడ గమనిస్తే మిడిల్ లెటర్ పి, ఇక్కడ మిడిల్ లెటర్ ఎస్, అంటే మిడిల్ లెటర్కి ఎగ్జాక్ట్ కోడే తీసుకున్నారు. ఎస్కి 19, పికి 16. ఇంక ఇప్పుడు ఈ ఏఐఆర్తో 28 ఏమన్నా వస్తుందేమో చూస్తాను చూడండి. ఏఐఆర్ దీనికి 1, దీనికి 9, దీనికి 18. సో 1 + 9 + 18
28 వచ్చింది కదా. అంటే ఏం చేశారు, సమ్ చేశారు ఇటు సైడ్ రైట్ సైడ్. పీకి అంటే హాఫ్లో మొత్తం 7 కదా, మిడిల్ లెటర్కి ప్లేస్ వాల్యూ ఎగ్జాక్ట్గా పెట్టేసి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ని సమ్ చేస్తే ఇది వచ్చింది. రైట్ సైడ్ ఉన్న లెటర్స్ని చూద్దాం. ORT. O అంటే 15, R అంటే 18, T అంటే 23. ఇప్పుడు అర్థమైంది కదా, మిడిల్లో లెటర్కి ఎగ్జాక్ట్ ప్లేస్ వాల్యూ పెట్టేసి లెఫ్ట్ సైడ్ లెటర్స్ అన్నిటినీ యాడ్ చేశారు, రైట్ సైడ్ లెటర్స్ అన్నిటినీ యాడ్ చేశారు. సేమ్ ఇది కూడా అప్లై అవుతుందో లేదో చూద్దాము. ఓకేనా. సో MIS 13, 9, 19. ఓకే, 13 + 9 + 19 28, 31, 41 అంతే. నెక్స్ట్ ION 9, 15, 14 సమ్ చేసామనుకోండి. 15, 9, 24, 14, 38. ఓకే, సో అన్నీ వచ్చాయి కదా, అర్థమైంది కదా. సేమ్ ఇక్కడ అప్లై చేస్తాం. ఈకి ఎగ్జాక్ట్గా మధ్యలో 5, అదేం మార్చాం. ఇప్పుడు నేను TEL, T అంటే 20, E అంటే 5, L అంటే 12. 20 + 5 + 12 17, 20, 37. నెక్స్ట్ COM 3, 15, 13 ప్లస్ చేసేయటమే 18, 13, 31. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, 37, 5, 31. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చే నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి 3, 4, 5 ఇది ఒక సెట్ అండి. 3² + 4² 5² అవుతుంది. 5² + 12² 13². అంటే వాళ్ళు చెప్పారు ఇది సెట్ అని. నాకు ఆ నెంబర్స్ చూడగానే అవి చాలా చూసినట్టున్నాయి. 3, 4, 5 అవి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా ఉంటుంది కదా. ఓకేనా. సో ఇప్పుడు 3² + 4² = 5². అది ఎలా అవుతుంది అంటే చూడండి, 9 + 16 25 అవుతుంది కదా. అలానే 5² + 12² కావాలంటే చూడండి 25 + 144 అంటే 169. 169 అంటే ఏంటి, 13². నెక్స్ట్ సేమ్ 8² + 15² 64 + 225 289 అంటే ఏంటి, 17². సో ఇక్కడ ఏం రావాలి, 17 రావాలి. సో 8, 15, 17 అనేది ఒక సెట్. అర్థమైందా. సో మన ఆన్సర్ ఏంటి, 17. అర్థమైందా. ఎందుకు నాకు ఐడియా వచ్చిందంటే 3, 4, 5, 5, 12, 13 ఇవి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ స్క్వేర్ని చేసి మొత్తం ఓకేనా అలా యాడ్ చేస్తాం. సో ఆ నెంబర్స్ చూడగానే ఐడియా రావాలంటే మోర్ ప్రాక్టీస్ అంతే ఇక. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వచ్చేసి ఈ ప్రాబ్లం సింబల్స్ అండ్ నోటేషన్స్ అంటారు ఈ చాప్టర్ నేమ్, లేదంటే కొంతమంది ఇన్ఈక్వాలిటీ అంటారు. ఓకేనా. సరే, అసలు ఈ చాప్టర్ చాలా ఈజీ అండి. మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి నేను సింబల్స్ అండ్ నోటేషన్స్ కానీ ఇన్ఈక్వాలిటీ అని కానీ సో పెట్టేసి ఉంటాను. ఓకేనా, ప్లేలిస్ట్ నేమ్ దాంట్లోకి వెళ్ళి చూడండి. దీని మీద 5 మార్క్స్ కూడా అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, అస్సలు వదులుకోవద్దు. బట్ డెడ్ ఈజీ చాప్టర్, విత్ ఇన్ సెకండ్స్లో బిట్ ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, అసలు ముందు ప్రాబ్లం రీడ్ చేద్దాం ఏంటో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింబల్స్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్ spaces respectively in the same order from left to right in order to complete the given expression in such a manner that both u less than or equal to p. సో మనం ఈ సింబల్స్ పెడితే ఏ ట్రూ అవ్వాలి, u less than or equal to p as well as p greater than or equal to d. ఓకే, డెఫినెట్లీ ట్రూ అవ్వాలి. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు, p greater than or equal to u రాసుకోవచ్చుగా మనకు అనుగుణంగా. ఓకే, u less than or equal to p అంటే ఏంటి, p greater than or equal to u నే కదా. ఇవి రెండిటికి ఈ రెండిటి మధ్య రిలేషన్ ఏ సింబల్స్ పెడితే ఇలా వస్తుంది ఎగ్జాక్ట్గా. అంటే మనకి ఇప్పుడు లాస్ట్ సింబల్తో మనకు అవసరం లేదు, ఎందుకంటే మనల్ని అడిగిన దాంట్లో ఈకి లేదు కదా. సో అది ఏమైనా ఉండొచ్చు. ఓకే, ఇంకా లాస్ట్ దాంతో చూసుకొని అవసరం లేదు. అయితే మీకు ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు వీటి మధ్య ఈక్వల్ వచ్చింది కదా, మనము ఒక లెటర్ నుంచి ఒక లెటర్కి మధ్య రిలేషన్ చూస్తున్నాం. గ్రేటర్ దన్నా, లెస్ దన్నా, గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్టా, లెస్ దన్ ఆర్ ఈక్వల్టా అనేది. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఎన్నైనా ఉండివ్వండి, ఇక్కడెక్కడో క్యూ ఉంది. ఓకేనా, ఈ మధ్యలో మనకి పీకి క్యూకి మధ్య రిజల్టెంట్లో ఈక్వల్ రావాలి. ఈక్వల్ రావాలంటే ప్రతి దాని మధ్యలో ఈక్వల్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ
ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రతి చోట ఈక్వల్ ఉండాలి. ఇక్కడ ఏ ఒకటి లెటర్ ఉండవండి, డబ్ల్యూ అని, క్యూ, ఆర్ అని, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు మధ్యలో. నువ్వు ఏ 2 ఎలిమెంట్స్కి మధ్య రిలేషన్ చూస్తున్నావో ఆ 2 ఎలిమెంట్స్ మధ్య రిజల్టెంట్లో ఈక్వల్ ఉండాలి అంటే ఆ 2 ఎలిమెంట్స్ మధ్య ఉండే సింబల్స్లో ప్రతి సింబల్లో ఈక్వల్ ఉండాలి. ఒక్క చోట ఈక్వల్ మిస్ అయినా రిజల్టెంట్లో ఈక్వల్ రాదు. ఓకే, అలానే ఏ 2 ఎలిమెంట్స్ మధ్య రిలేషన్ చూస్తున్నావో ఆ మధ్యలో సింబల్స్ రివర్స్ అయితే లెస్ దెన్ గ్రేటర్ దెన్ రెండు ఉంటే అసలు ఆ రెండిటి మధ్య రిలేషనే ఉండదు. ఉంటే ఓన్లీ లెస్ దెన్ అయినా ఉండాలి, లేదంటే ఉంటే ఓన్లీ గ్రేటర్ దెన్ అయినా ఉండాలి. ఏవైనా 2 ఎలిమెంట్స్ మధ్య మీరు రిలేషన్ చూస్తున్నప్పుడు ఆ 2 ఎలిమెంట్స్ మధ్య ఎన్ని సింబల్స్ అయినా ఉండనివ్వండి, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, అలానే లెస్ దెనే కొనసాగుతూ ఉంటే, అంటే ఈక్వల్ ఉండొచ్చు, తీసేయొచ్చు, ఈక్వల్ ఏదైనా అవచ్చు, లెస్ దెనే ఉంటూ ఉంటే రిలేషన్ ఉంటుంది. ఈక్వల్ మిస్ అయితే ఒక్క చోట మిస్ అయినా ఓన్లీ లెస్ దెన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నాకు పి లెస్ దెన్ క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంది, ఓకేనా, మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను, మీరు ఆ లెసన్ వినుండరు కాబట్టి. ఇప్పుడు పీకి క్యూకి మధ్య రిలేషన్ పీ లెస్ దాన్ క్యూ, పీకి ఆర్కి అడిగారు అనుకోండి, రిలేషన్ ఉంది. ఎందుకని? పీకి ఆర్కి మధ్యలో ఓన్లీ లెస్ దానే కదా ఉంది, మధ్యలో ఏమైనా గ్రేటర్ దాన్ వచ్చిందా? లేదు. అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయం, ఓన్లీ లెస్ దానే రాస్తాం. ఎందుకు? ఒక చోట ఈక్వల్ మిస్ అయింది కదా, అది ఇక్కడ కూడా ఈక్వల్ ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాస్తాం. అంటే 2 ఎలిమెంట్స్ మధ్య లెస్ దానో గ్రేటర్ దానో సింబల్ ఉంటే పెట్టేస్తాము, వాటితో పాటు ఈక్వల్ పెట్టాలంటే ఆ రెండింటి మధ్య ఎన్ని సింబల్స్ ఉన్నాయో ప్రతి సింబల్లో ఈక్వల్ ఉండాలి. అదే ఇప్పుడు పీకి డబ్ల్యూకి అడిగారు అనుకోండి, రిలేషనే లేదు. ఎందుకని? పీకి డబ్ల్యూకి మధ్యలో లెస్ దాన్ గ్రేటర్ దాన్ వచ్చింది, అలా సింబల్స్ రివర్స్ అయితే రిలేషన్ ఉండదు. అలానే పీకి ఎస్కి మధ్య కూడా రిలేషన్ ఉండదు. ఒక్క చోట ఇప్పుడు ఇక్కడ కూడా లెస్ దాన్ వచ్చి ఇక్కడ ఒక్క చోట రివర్స్ అయినా సరే ఇంకా రిలేషన్ ఉండదు. అలానే ఇప్పుడు క్యూకి ఆర్కి రిలేషన్ ఉంది, మళ్ళీ క్యూకి డబ్ల్యూకి రిలేషన్ లేదు, క్యూకి ఎస్కి రిలేషన్ లేదు. అలానే ఇప్పుడు ఆర్కి ఎస్కి చూడండి, మధ్యలో ఒక చోట ఈక్వల్ మిస్ అయింది కదా, సో ఆర్ గ్రేటర్ దెన్ ఎస్ఏ. అంటే రిజల్టెంట్లో ఈక్వల్ పెట్టాలి అంటే ఆ 2 ఎలిమెంట్స్ మధ్య ఎన్ని సింబల్స్ ఉంటాయో అన్ని సింబల్స్లో ఈక్వల్ ఉండాలి. ఇంకా లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉంటే రిలేషనే ఉండదు, ఓన్లీ ఉంటే లెస్ దెనే ఉండాలి, లేదంటే గ్రేటర్ దెనే ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నాకు పీకి యూకి పీకి డీకి కదా, సో ఇక్కడ వరకు సరిపోయింది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడికి వచ్చేకి లెస్ దెన్ అయింది, అప్పుడు పీకి యూకి రిలేషన్ ఉండదు కదా, తప్పు. మళ్ళీ ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దెన్ పెడితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తుందా? తప్పు. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ వచ్చింది, మళ్ళీ ఇది తప్పు. ఎందుకని? మనకు అన్ని గ్రేటర్ దెన్లో ఉండాలి ఇక్కడ వరకు వచ్చినంత వరకు, ఓకేనా. సో ఇక్కడ ఇది కరెక్ట్ ఎలానో చూడండి, పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ. నాకు ఈతో నేను రాయను, ఓకేనా, ఏదైనా ఉండేవాడిని, నన్ను అడగలేదు కదా రిజల్టెంట్లో, అందుకని నేను రాయను, నాకు అవసరం లేదు, దానివల్ల నాకు 1 సెకండ్ మిగులుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు పీకి డీకి ఇక్కడ ఈక్వల్ ఉంది, ఇక్కడ ఈక్వల్ ఉంది, ఓకే, అంటే పి ఈక్వల్ డి వస్తుంది. ఎక్స్ట్రాగా ఏ సింబల్ ఉంది? గ్రేటర్ దెన్. ఇక్కడ ఒకవేళ ఇంక ఈ గ్రేటర్ దెన్ కూడా లేకుండా ఓన్లీ ఈక్వల్ ఉంటే ఓన్లీ ఈక్వలే వస్తుంది, పి ఈక్వల్ టు. ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ప్రతి చోట ఈక్వల్ ఉంటే ఈక్వల్ కంపల్సరీ మనకి రిజల్టెంట్లో వస్తుంది. ఒక్క చోట ఈక్వల్ మిస్ అయినా ఈక్వల్ రాదు. ఇంకా లెస్ దెన్ ఒక చోట ఉండి ఇంకో చోట ఈక్వల్ ఉన్నా లెస్ దెన్ వస్తుంది, ఓకేనా. అలానే ఇప్పుడు పీకి యూకి చూస్తున్నా, ఇక్కడ ఈక్వల్ ఉంది, ఇక్కడ ఈక్వల్ ఉంది, ఇక్కడ ఈక్వల్ ఉంది, రిజల్టెంట్లో ఈక్వల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏ సింబల్ ఉంది? గ్రేటర్ దెన్. అదే ఏదైనా సింబల్ రివర్స్ అయ్యి ఉంటే అసలు రిలేషన్ ఉండదు. అర్థమైంది కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇది. ఇంకా మీకు క్లియర్గా కావాలంటే ఇంట్రడక్షన్ నుంచి మన ప్లేలిస్ట్లో చాలా నీట్గా చెప్పున్నాను, ఓకే, వెళ్ళి చూడండి. ఇక ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా ఆడేసుకుంటారు విత్ ఇన్ సెకండ్స్లో, ఓకే, అదనమాట. చాలా ఈజీ, అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా 2 ఎలిమెంట్స్ మధ్య మనం ఈక్వల్ పెట్టాలి రిజల్టెంట్లో అంటే ఆ 2 ఎలిమెంట్స్ మధ్య ఎన్ని సింబల్స్ వస్తాయో ఈచ్ అండ్ ఎవ్రీ సింబల్లో ఈక్వల్ ఉండాలి. ఇంకా లెస్ దెన్ ఉంటే లెస్ దెన్ పెడతాం, గ్రేటర్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్ పెడతాం, అసలు ఏది లేకపోతే ఆ ఈక్వలే పెట్టేస్తాం. ఒకవేళ 2 ఎలిమెంట్స్ మధ్య సింబల్ రివర్స్ అయితే అసలు వాటి మధ్య రిలేషనే ఉండదు, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్ఫాబెట్ టెస్ట్లో వస్తాయి, ఓకేనా. సరే, ఇక్కడ ఓ ప్రాబ్లం రీడ్ చేద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఏదో సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద 6 టు ద లెఫ్ట్ ఆఫ్ ద
27 ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద అబోవ్ అరేంజ్మెంట్. అయితే ఇక్కడ ఏమడిగారు? ఎలిమెంట్ అని అడిగారు. సో ఇక్కడ మీరు ఎలిమెంట్కి, ఆల్ఫాబెట్స్కి, నెంబర్స్కి, సింబల్స్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఎలిమెంట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే నెంబర్నైనా ఎలిమెంట్ అంటారు, సింబల్నైనా ఎలిమెంట్ అంటారు, లెటర్నైనా ఎలిమెంట్ అంటారు. ఓకేనా? అదే వాట్ ఈస్ ద ఫైండ్ ద సింబల్ అన్నారనుకోండి, మనం ఓన్లీ సింబల్నే కౌంట్ చేయాలి. ఫైండ్ ద లెటర్ అన్నారనుకోండి, ఓన్లీ లెటర్నే కౌంట్ చేయాలి. నెంబర్ అన్నారనుకోండి, ఓన్లీ నెంబర్నే కౌంట్ చేయాలి. ఎలిమెంట్ అన్నారు కాబట్టి ప్రతిదాన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంకి మాత్రమే. వాళ్ళు ఏమన్నారంటే 6th to the left of the అంటే 6L 6 to the left of the 27 from left end. ఓకేనా? 27 from left end. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు మనకి ఆ ఎగ్జాక్ట్ పొజిషన్ ఎలిమెంట్ అంటే లెఫ్ట్ ఎండ్ నుంచి 27 - 6 ఆ 21st ఎలిమెంట్ని లెఫ్ట్ ఎండ్ నుంచి కౌంట్ చేస్తే సరిపోతుందన్నమాట. లెఫ్ట్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ నుంచి లెఫ్టే అన్నారనుకోండి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంకా అప్పుడు లెఫ్ట్ ఎండ్ నుంచి ఆ 21st ఎలిమెంట్ని కౌంట్ చేయాలి. అదే లెఫ్ట్ ఎండ్ నుంచి రైట్ అన్నారనుకోండి, యాడ్ చేయాలి. 6 to the right of the 27th ఎలిమెంట్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ అన్నారనుకోండి, 27కి 6 యాడ్ చేసి అప్పుడు లెఫ్ట్ ఎండ్ నుంచి కౌంట్ చేయాలి. ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ అంటే లెఫ్ట్ ఎండ్ నుంచే కౌంట్ చేయాలి. ఫ్రమ్ రైట్ ఎండ్ అంటే రైట్ ఎండ్ నుంచే కౌంట్ చేయాలి. అయితే ఇక్కడ 21st ఎలిమెంటే, ఎందుకంటే ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ టు లెఫ్ట్ అన్నారు, అందుకని తీసేసాం. అదే ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ టు రైట్ అంటే యాడ్ చేస్తాం. అది ఎలా మేడం అంటే చూడండి, ఇప్పుడు నాకు లెఫ్ట్ ఎండ్ అంటే ఇదే కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో 27 ఎలిమెంట్కి వెళ్ళా, మళ్ళీ అక్కడ నుంచి ఒక 6 ఎలిమెంట్స్ లెఫ్ట్కి రమ్మన్నారు అంటే ఇటే కదా వచ్చేది, అంటే తగ్గిద్ది కదా. అదే అక్కడ నుంచి రైట్కి వెళ్ళమని ఉంటే పెరుగుతుంది. అదనమాట షార్ట్ కట్. ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ టు లెఫ్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఆ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసి లెఫ్ట్ ఎండ్ నుంచి కౌంట్ చేస్తాం. ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ టు రైట్ ఎలిమెంట్ అన్నారంటే ఆ నెంబర్స్ని యాడ్ చేసి లెఫ్ట్ ఎండ్ నుంచి కౌంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ లెఫ్ట్ ఎండ్ అని కాబట్టి సబ్ట్రాక్ట్ చేశాను. 21st ఎలిమెంట్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ని కౌంట్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ ఎండ్ అంటే ఇదే కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఆన్సర్ ఏంటి? బి. ఫైండ్ ద ఎలిమెంట్ అన్నారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని కౌంట్ చేశాను. ఫైండ్ ద లెటర్ అంటే ఓన్లీ లెటర్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక్కోసారి ఏం చేస్తారంటే స్కిప్ సింబల్స్ వాట్ ఈస్ ద ఎలిమెంట్ ఆఫ్ అంటారు. అంటే మనం కౌంట్ చేసేది ఎలిమెంట్స్ని, వాటిల్లో స్కిప్ సింబల్స్ని కౌంట్ చేయకుండా మిగతాయి కౌంట్ చేయమని దాని మీనింగ్. ఓకేనా? అది ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ టు లెఫ్ట్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ టు రైట్ అంటే యాడ్ చేస్తాం. ఎందుకు అర్థమైంది కదా. లెఫ్ట్ ఎండ్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ లెఫ్ట్ కంటే వెనక్కి వెళ్ళిపోతాం, తగ్గిపోతుంది. లెఫ్ట్ ఎండ్ నుంచి మళ్ళీ రైట్ అంటే పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ర్యాంకింగ్ ప్రాబ్లం కూడా వెరీ ఈజీ. ఆల్రెడీ నేను ఈ కాన్సెప్ట్ కూడా చెప్పాను, ప్లేలిస్ట్లో చూడండి, మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, సో వాళ్ళు చెప్పిన పాయింట్స్ని నోట్ చేద్దాం. దేవాస్, గౌతమి, ఆదిత్య, బోమ్, చందన్, హరీష్, ఫషాద్ అండ్ ఈమై ఆర్ 8 పర్సన్స్. వాళ్ళు అలా నేమ్స్ ఇచ్చారు కానీ ఓవరాల్గా చూడండి, ఫస్ట్ లెటర్స్ని మనం చూసుకుంటే ABCDEFGHగా తీసుకోవచ్చు. అయితే ఏ అంటే ఏంటి అక్కడ ఆదిత్య, బి అంటే బోమ్, సి అంటే చందన్, డి అంటే దేవేష్. ఓకే, అలా మనకి తెలియాలన్నమాట. అయితే నేను ఫస్ట్ లెటర్సే తీసుకుంటాను, నాకు నేమంతా రాసి టైం వేస్ట్ చేసుకోను. ఓకేనా? ఇలా మనం అంతా ఈజీగా ఇచ్చినప్పుడు. సో హ్యావింగ్ ఏ డిఫరెంట్ హైట్స్ అంట వాళ్ళు. దేవేష్ ఈజ్ షార్టర్ దెన్ ఆదిత్య. దేవేష్ ఈజ్ షార్టర్ దెన్ ఆదిత్య. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు? బట్ టాలర్ దెన్ గౌతమ్. సో దీన్ని ఎలా రాయొచ్చు? వాళ్ళు చెప్పిన ప్రకారం ఆదిత్య కంటే దేవేష్ చిన్న, బట్ టాలర్ దెన్ గౌతమ్. ఇంతే కదా దాని మీనింగ్. సో దేవేష్ ఈజ్ షార్టర్ దెన్ ఆదిత్య బట్ టాలర్ దెన్ గౌతమ్. ఓకే, నెక్స్ట్ ఇమి ఈజ్ టాలర్ దెన్ హరీష్ బట్ షార్టర్ దెన్ చందన్. చందన్ కంటే ఇమి షార్టరు, బట్ ఎవరికంటే టాలరు? హరీష్. ఓకే, చందన్ కంటే షార్టరు, హరీష్ కంటే టాలరు. ఆ చెప్పిన పాయింట్, ఆ కండిషన్ని కరెక్ట్గా పెట్టగలగాలి. అది తప్పు చేస్తే ఇంకేం చేయలేము. నెక్స్ట్
బూమ్ ఈజ్ షార్టర్ దెన్ దేవేష్ బట్ టాలర్ దెన్ ఫహాద్. దేవేష్ కంటే భూము షార్టర్ బట్ టాలర్ దెన్ ఫహాద్. ఓకే, నెక్స్ట్ చందన్ ఈజ్ షార్టర్ దెన్ గౌతమ్. చందన్ ఈజ్ షార్టర్ దెన్ గౌతమ్ అంటే గౌతమ్ కంటే చందన్ చిన్నంట. ఓకే, గౌతమ్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ ఫయాజ్ అంటే టాల్ కాదు అంటే షార్ట్ అనే కదా. ఇది వాళ్ళు చెప్పిన కండిషన్స్. ఇప్పుడు దీన్ని బట్టి నేను మొత్తం అరేంజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఏ, అది ఎలా చెప్పానంటే ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ సి రాద్దాము అంటే సి ఇక్కడేమో మళ్ళీ జీ కంటే చిన్న ఉంది. సరే ఇక్కడ జీ పెద్దగా ఉంది కదా, జీ రాద్దామంటే జీ ఎఫ్ కంటే చిన్న ఉంది. ఓకేనా, మళ్ళీ సరే ఎఫ్ రాద్దామంటే ఎఫ్ ఇక్కడ కంటే చిన్న ఉంది. అందుకని చెప్పేసి అన్నిటికంటే టాలర్ ఇక్కడ ఎవరు, ఏ. ఏ తర్వాత బి రాయలేము ఎందుకంటే బి కంటే డి ఉంది. ఓకే, డి తర్వాత ఏంటి బి, బి కంటే చిన్న ఎఫ్, ఎఫ్ కంటే చిన్న జీ, జీ కంటే చిన్న సి, సి కంటే చిన్న ఈ, ఈ కంటే చిన్న హెచ్. 1 2 3 4 5 6 7 8 వచ్చేసారు కదా, అంతే. ఆ కండిషన్స్ పెట్టేసి ఆ కండిషన్స్ని ఒక ఎక్స్ప్రెషన్లో పెట్టేసేయాలి. అది ఎలా అంటే ఇలా చూసుకోవాలి మొత్తం మీద. అన్నిటికంటే ఏ పెద్ద ఉంది, ఏ తర్వాత డి సరిపోతుంది, డి తర్వాత జీ పెట్టలేము ఎందుకంటే జీ కంటే మళ్ళీ పెద్ద ఉన్నారు. తర్వాత సరే ఎఫ్ పెద్ద ఉన్నారని ఎఫ్ని పెట్టబోతే ఎఫ్ కంటే మళ్ళీ వీళ్ళిద్దరు ఉన్నారు. అలా చూసుకోవాలి. ఓకే, అలా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫిఫ్త్ షార్టెస్ట్. షార్టెస్ట్ అంటే ఇటు నుంచి రావాలి, టాలెస్ట్ అంటే ఇటు నుంచి రావాలి. 1 2 3 4 5 ఎవరు, ఎఫ్. ఆన్సర్ ఏంటి, ఎఫ్ దేంట్లో ఉంది, ఎఫ్ అంటే ఫహాద్, ఆప్షన్ 3. వెరీ ఈజీ చూసారా, ఇది చాలా ఫాస్ట్గా కూడా ఆన్సర్ చేయొచ్చు. వాళ్ళు చెప్పినట్టు ఫాస్ట్గా నోట్ చేసుకుంటే అవంతా కలిపి ఒక ఎక్స్ప్రెషన్గా నోట్ చేస్తాం అంతే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెన్స్ ఇక్కడ ఇంకా నేమ్స్ ఇవ్వకుండా పాపం ఏబిసిడిఈ అని మనకి కొంచెం ఈజీగానే ఇచ్చేసారు. ఓకే, డిఫరెంట్ వెయిట్స్ అంట. ఇంతకుముందు హైట్స్ చూస్తాం, ఇప్పుడు వెయిట్స్. ఓకే, ఏ ఈజ్ హయ్యర్ దెన్ అట్లీస్ట్ 2 persons. ఏ అనేది అట్లీస్ట్ 2 persons కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఎక్కువ మంది కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు, బట్ మినిమం 2 persons కంటే ఎక్కువ ఉండాలి. ఇంకా అంతకంటే మళ్ళీ తక్కువ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పారు, డి ఈజ్ హయ్యర్ దాన్ బి అంటే డి వెయిట్ బి కంటే ఎక్కువ అంట. నెక్స్ట్ ఓన్లీ సి అండ్ ఈ ఆర్ లైటర్ దాన్ బి, బి కంటే ఇద్దరే తక్కువ. ఎవరంటే సి అండ్ ఈ. అయితే వీళ్ళిద్దరు ఆర్డర్ నాకు తెలియదు. ఓకేనా, ఎవరైనా ఉండొచ్చు. నెక్స్ట్ హూ అమాంగ్ దమ్ ఈజ్ ద సెకండ్ హెవియెస్ట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నాకు మొత్తం మీద 5 persons అండి. ఓకే, ఏ కంటే అట్లీస్ట్ 2 persons తక్కువ ఉండాలి, బి కంటే ఖచ్చితంగా ఇద్దరే అంట. అంటే బి పొజిషన్ ఇదే కదా, ఇంకా సిఈ ఎక్కడైనా ఉంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు బి కంటే డి ఎక్కువగా ఉండాలి. ఓకేనా, అంటే ఏ పొజిషన్ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఎందుకంటే ఏ ఇక్కడ పెట్టినా ఏ 2 persons కంటే ఎక్కువే ఉంది, ఏ ఇక్కడ పెట్టినా 2 persons కంటే ఎక్కువే ఉంది. ఇప్పుడు డి కూడా ఖచ్చితంగా, అంటే ఇక్కడ ఏఆర్డి నాకు తెలీదు, ఇక్కడ డిఆర్ఏ ఏదో తెలీదు, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా సిఈ అంటే అది కూడా సిఆర్ఈ సిఆర్ఈ ఖచ్చితంగా చెప్పలేరు కదా వాళ్ళు చెప్పిన కండిషన్స్లో. ఈ సి అండ్ ఈఆర్ లైటర్ దాన్ బి అన్నారే కానీ ఏది ఎక్కువ ఏ తక్కువ అని. ఇప్పుడు వాళ్ళు ఏమడిగారు, హూ అమాంగ్ దమ్ ఈజ్ సెకండ్ హైయెస్ట్. అంటే ఇదైనా అవ్వచ్చు, ఏ అయినా అవ్వచ్చు, డి అయినా అవ్వచ్చు, ఏ అయినా డి అయినా. అంటే ఏంటది మనం ఖచ్చితంగా చెప్పగలమా, చెప్పలేము. కాన్ బి డిటర్మైన్డ్. ఓకే, ఆప్షన్ డి. అర్థమైందా నేను ఎందుకు ఆప్షన్ డి పెట్టాను? ఇప్పుడు వాళ్ళు అన్ని కండిషన్స్ కరెక్ట్గా చెప్పలేదు. ఏ హెవియర్ దాన్ అట్లీస్ట్ 2 persons, 2 persons కంటే అట్లీస్ట్ 2 persons కంటే ఎక్కువ ఉండాలంటే ఇంకా ఎక్కువ మంది కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా, ఎగ్జాక్ట్గా 2 persons అంటే అప్పుడు చూడాలి. ఓకే, సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది, సర్కిల్. ఆ సర్కిల్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేశారు. చాక్లెట్ అని, వెనీలా అని, ఏమిటది రాస్బెర్రీ అని, నెక్స్ట్ క్యారామెల్ అని చెప్పేసి, స్ట్రాబెర్రీ అని చెప్పేసి కొంత పర్సెంటేజ్ ఇచ్చారు. మనల్ని దేనికి ఫైండ్ అవుట్ చేయమన్నారు యాంగిల్, చాక్లెట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్. చాక్లెట్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏంది ఇది, చాక్లెట్ ఎంత పర్సెంటేజ్ ఉంది, 32% ఉంది.
ఓకే, సో ఆ 32% యాంగిల్ ఎంత? ఆ 32% మనం దేంట్లో చూడాలి? 360లోనే కదా, పర్సంటేజ్లో ఉంది కాబట్టి బై 100 ఇంటూ 360. సో 32 ఇంటూ 3.6, 32 ఇంటూ 36 అనుకుంటున్నా. ఓకే, తర్వాత నేను పాయింట్ పెడతా చివరిలో. 6 2s are 12, 6 3s are 18, 3 2s are 6, 3 3s are 9, 2 5 11, 111, 111.2 ఆప్షన్ బి. సో ఇక్కడ నేను ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఇలాగా ఒక సర్కిల్ని డివైడ్ చేసి మొత్తం 360 డిగ్రీస్ని డిఫరెంట్ ఐటమ్స్గా పెట్టేసి దాని యొక్క యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటే అక్కడ ఎంత పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్ ఇంటూ 3.6 చేస్తే సరిపోతుంది. మళ్ళీ బై 100 క్యాన్సిల్ చేసి, ఇప్పుడు నేను ఇదేం చేశాను, క్యాన్సిల్ చేసి 3.6 చేసా కదా, అదంతా చేయకుండా జస్ట్ అక్కడ ఉన్న పర్సెంటేజ్ ఇంటూ 3.6 ఓవరాల్గా 360 డిగ్రీస్లో కాబట్టి అది ఎక్కడి నుంచో రాలేదు, జస్ట్ ఇదే మనకి తెలిసిన పాయింటే. క్యాన్సిల్ చేస్తే ఈ 36/10 అంటే 3.6 కదా, అక్కడ నుంచే వచ్చింది. ఓకే, మీరు ఇలా అయినా చేసుకోండి, గుర్తుండిపోయిద్ది అనుకుంటే. సో ఆ యాంగిల్ని కనుక్కోవాలి అనుకుంటే ఆ పర్సెంటేజ్ ఇంటూ 3.6. ఓకే, దేన్ని కనుక్కోమంటే దాన్ని, నన్ను ఇక్కడ చాక్లెట్ కనుక్కోమన్నారు కాబట్టి 32 ఇంటూ 3.6. అక్కడ స్ట్రాబెర్రీని కనుక్కోమన్నారు అనుకోండి, స్ట్రాబెర్రీ ఎంత ఉంది, 16% ఉంది కాబట్టి 16 ఇంటూ 3.6. లేదు వెనీలా కనుక్కోమన్నారంటే 22 ఇంటూ 3.6 అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే +4 చేశారు, ఇక్కడ +9 చేశారు, ఇక్కడ +25 చేశారు. 4 9 25, ఇదేంటి 2 స్క్వేరే కదా, ఇది 3 స్క్వేర్, ఇది 5 స్క్వేర్. నెక్స్ట్ ఏముంటుంది 2 3 5 ప్రైమ్ నెంబర్స్ అంటే 54 + 7 స్క్వేర్ చేయాలి అంటే 54 + 49 అంటే ఎంత అవుతుంది 103. అర్థమైందా? జస్ట్ 16 నుంచి 20 రావడానికి +4, ఇక్కడ నుంచి +9, ఇక్కడ నుంచి ఇక్కడికి 25 +25. ఇవన్నీ ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదా, 2 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్. 2 3 5 ఉంటే ప్రైమ్ నెంబర్స్ ఐడియా రావాలి. వెంటనే తర్వాత నెక్స్ట్ ఏ స్క్వేర్ని యాడ్ చేయాలి, 7 స్క్వేర్ని. సో యాడ్ చేస్తే 103. ఆన్సర్ ఏంటి 103. 145ని 42గా కోడ్ చేస్తే 365 యొక్క కోడ్ రావాలి. సో ఇప్పుడు ఈ 145ని ఏం చేశారో చూద్దాం. 1 స్క్వేర్ + 4 స్క్వేర్ + 5 స్క్వేర్ చేసామనుకోండి, 1 + 16 + 25. సో ఎంత 42. సేమ్ ఇప్పుడు ఇక్కడ 3 5 6 5ని కూడా ఏం చేయాలి, 3 స్క్వేర్ + 6 స్క్వేర్ + 5 స్క్వేర్, 9 + 36 + 25. సో 9 36 ఎంత అవుతుంది 45, 45 25 70. సో ఆన్సర్ ఎంత 70. ఓకే, ఇలా అంటే ఇది ఐడియా ఎలా వస్తుంది అనేది కదా మీ అందరి డౌట్. మనకి ఇక్కడ 42 ముందు ఆ నెంబర్స్ మీద ఓన్లీ యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 42 రాదు కదా, అందుకని కొంచెం వీటి స్క్వేర్స్ ఏమి మరీ ఎక్కువ పెద్ద నెంబర్లు కాదు కదా, స్క్వేర్స్ చేసి యాడ్ చేస్తే వస్తుందేమో అని ట్రై చేస్తే కరెక్ట్ అయింది. సేమ్ అప్లై చేస్తాము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఒకసారి రీడ్ చేశారనుకోండి, ఏంటి అక్కడ operations should be performed on the whole numbers without breaking down the numbers into its constituent digits. 13 operations, 13 such as adding, subtracting, multiplying, etc. 13 can be performed. Breaking down of 13 into 1 and 3 then be performing mathematical operations. 1 and 3 is not allowed. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి 6 అని 135 అని 9 అని 13 అని 261 అని 16 ఇచ్చారు. ఓన్లీ 13 ఎగ్జాంపుల్గా ఇచ్చారు, కానీ ప్రతి నెంబర్ని అంట యూజ్ చేస్తే మీరు ఎడిషన్కైనా సబ్ట్రాక్షన్కైనా మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా స్క్వేర్ అయినా క్యూబ్ అయినా ఏదైనా ఈ హోల్ నెంబర్ని యూజ్ చేసుకోండి. దీన్ని బ్రేక్ చేసి 1 + 3 అనో 1 × 3 అనో అలా యూజ్ చేయొద్దు. అది యూజ్ చేస్తే అది ఆ రూల్కి దట్ రూల్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పారు. అంటే మీరు ఎడిషన్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా హోల్ నెంబర్గా తీసుకోవాలి. 13 గానే తీసుకోవాలి, 16 గానే తీసుకోవాలి, 9 గానే తీసుకోవాలి, 261 గానే తీసుకోవాలి. అలా అంటే దీంట్లో 2 డిజిట్స్ ఉన్నాయి కదా దీన్ని యాడ్ చేద్దాం, దీంట్లో 3 డిజిట్స్ ఉన్నాయి కదా యాడ్ చేద్దాం, అలా వద్దంట. హోల్ నెంబర్ని తీసుకోమన్నారు. సరే, ఇప్పుడు మనం ఈ లాజిక్ ఏంటో ఈ ఫైండ్ అవుట్ చేసి సేమ్ లాజిక్ ఉన్నదాన్ని కింద ఆప్షన్స్లో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ నాకు 135 చూడగానే 15 టేబుల్ గుర్తొస్తుంది. 15 9s, 6 9 యాడ్ చేసినా సరే ఏమవుతుంది 15 కదా, 6 + 9 15. సో 15 × 9 135. ఓకే, సేమ్ చూద్దాం.
13 + 16 29 ఇంటూ 9 261. సేమ్ అలా ఏది ఉందో చూద్దాం కింద ఆప్షన్స్లో. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నాను. 11 + 16 ఎంత 27. 27 ఇంటూ 9 చేయాలి. ఇక్కడ రెండింటిని 9తోనే చేశాం కదా. ఇప్పుడు 9 7 సార్ 63, లాస్ట్ డిజిట్ 3 వస్తుంది. బట్ ఇక్కడ లాస్ట్ డిజిట్ 249 9 ఉంది. అంటే అసలు తప్పు, నేను మల్టిప్లై చేయకుండానే చెప్తున్నాను. నెక్స్ట్ 9 + 19 28 ఇంటూ 9 8 9 సార్ 72, లాస్ట్ డిజిట్ 2 ఉంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 ఉంది, ఇది తప్పే. ఇక్కడ లాస్ట్ డిజిట్ 3 వచ్చింది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 9 ఉంది కాబట్టి ఇది తప్పు. ఇక్కడ లాస్ట్ డిజిట్ 2 వచ్చింది, తీసేయండి. నెక్స్ట్ 13 + 9 22 ఇంటూ 9 9 2 సార్ 18. ఇక్కడ లాస్ట్ డిజిట్ మళ్ళీ ఇక్కడేమో 8 వచ్చింది, అక్కడేమో 0 ఉంది ఆప్షన్స్లో, తీసేయండి తప్పు. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది అదే కదా, పెట్టేయచ్చు. 24 ఇంటూ 9 9 4 సార్ 36, 9 2 సార్ 18 216. అర్థమైందా? నేను ఇవన్నీ ఎందుకు క్యాన్సిల్ చేశాను మొత్తం మల్టిప్లై చేయకుండా? నాకు అక్కడ ఉన్న లాస్ట్ డిజిట్కి ఇక్కడ మల్టిప్లై చేస్తే వచ్చిన లాస్ట్ డిజిట్ అసలు టాలీ అవ్వట్లేదు, అందుకని మొత్తం మల్టిప్లై చేయకుండానే క్యాన్సిల్ చేసేసా. ఓకే, లాజిక్ ఇదని నాకు నేను ఎలా ఫైండ్ అవుట్ చేశాను? ఈ రెండింటిని, ఇది 135 అంటే 15 టేబుల్, ఈ రెండింటిని యాడ్ చేసినా 15 వస్తుంది. సో 15 ఇంటూ 9 అలా వెంటనే వచ్చేసింది లాజిక్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ ప్రైమరీ స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ స్టాండింగ్ ఆల్టర్నేటివ్లీ. అంటే బాయ్ గర్ల్ లేదంటే గర్ల్ బాయ్ ఆల్టర్నేటివ్గా నిలబడి ఉన్నారంట. ఓకే, స్కూల్లో. అయితే ఇఫ్ ద 12th చైల్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఈజ్ ఏ గర్ల్. ఇప్పుడు నాకు ఇక్కడ లెఫ్ట్ ఎండ్ రైట్ ఎండ్ ఉంటుంది కదా. ఇటు సైడ్ ఉంటేది ఏంటి? లెఫ్ట్ ఎండ్. ఇటు సైడ్ ఉంటే ఇది రైట్ ఎండ్. ఓకే, సో లెఫ్ట్ ఎండ్ నుంచి ఇదంతా ఒక లైన్ అనుకుందాం. ఓకే, లెఫ్ట్ ఎండ్ నుంచి 12th ఎవరిక్కడ? గర్ల్. ఓకే, ఇంకేమన్నారంటే అండ్ దట్ ఆఫ్ ద థర్డ్ చైల్డ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఈజ్ ఏ బాయ్. రైట్ ఎండ్ నుంచి థర్డ్ చైల్డ్ ఎవరు? బాయ్ అంట. ఓకే, దెన్ అట్లీస్ట్ హౌ మెనీ చిల్డ్రన్ వర్ దర్ ఇన్ ద రో. లీస్ట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కావాలి. ఓకే, సో ఇక్కడ నాకు ఇక్కడ గాలు. ఓకేనా, మొత్తం మళ్ళీ ఇప్పుడు బాయ్ అంటే నేను ఇదే ఎండ్ అనుకోండి, రైట్ ఎండ్ ఇటు నుంచి తీసుకున్నాను అనుకోండి. 1 2 1 2 3గా. ఓకేనా, అప్పుడు నేను ఇదే ఎండ్ అనుకుంటే ఇప్పుడు బాయ్ పొజిషన్ రైట్ ఎండ్ నుంచి ఏమైద్ది? 4th అయింది. బట్ రైట్ ఎండ్ నుంచి థర్డ్ కావాలి. సో థర్డ్ కావాలని తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ గర్ల్ ఉన్నారు కదా, నేను బాయ్తో స్టార్ట్ చేయలేను కదా, అందుకని మినిమం ఎంతమంది తీసుకోవాలి? 13 తీసుకోవాలి. ఇక్కడ బాయ్ ఉన్నారనుకోవాలి. 1 2 3 ఇక్కడ బాయ్ ఖచ్చితంగా ఉన్నారు, చెప్పారు కదా రైట్ ఎండ్ నుంచి, ఇదే ఎండ్ అనుకోవాలి. ఓకే, సో అప్పుడు మినిమం ఎంతమంది ఉన్నారు? అట్లీస్ట్ 13. అర్థమైందా? నేను లీస్ట్ పర్సన్స్ తీసుకోవాలి. మేడం లీస్ట్ 12 ఎందుకు తీసుకోలేదంటే నాకు బాయ్ గర్ల్ ఆల్టర్నేటివ్గా ఉండాలి. నేను లాస్టే గర్ల్ తీసుకున్నాను అనుకోండి, రైట్ ఎండ్ నుంచి థర్డ్ పొజిషన్లో బాయ్ కావాలి. ఓకేనా, కావాలి అంటే రారు కదా, ఇక్కడ ఆల్రెడీ గర్ల్ ఫిక్స్ అయిపోయారు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ బాయ్ అనుకుంటే బాయ్. ఓకేనా, 1 2 3 బాయే ఉంటారు కదా ఆల్టర్నేటివ్గా. ఓకే, అర్థమైందా? సో మినిమం 13, ఇంకా మ్యాక్సిమం ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎందుకంటే ఇటు నుంచి 12th పొజిషన్ అన్నారు. సో మళ్ళీ బాయ్ పొజిషన్ థర్డ్ పెడతాము, ఆ మధ్యలో ఎంతమంది అయినా ఉండొచ్చు కదా మళ్ళీ ఆ బాయ్ గర్ల్ మధ్యలో, అందుకని మినిమం 13 అయితే కంపల్సరీ లైన్లో. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. √5 ఇంటూ √5. మళ్ళీ √5కి 5 కదా వచ్చేది. 3 × 5 15 అంతే. ఓకే, సో GTHSKP నెక్స్ట్ వచ్చే సెట్ ఆఫ్ లెటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి చూడగానే వెంటనే ఫాస్ట్గా నేను ఆన్సర్ పెట్టేస్తాను CX అని, ఎందుకంటే ఇవి రెండు ఆపోజిట్ లెటర్స్, ఈ రెండు ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తే 27 వస్తుంది. G + T చేస్తే 7 + 20 27 వస్తుంది. సేమ్ చూడండి, H + S చేస్తే 8 + 19 27 వస్తుంది. సేమ్ K + P చేస్తే 11 + 16 27 వస్తుంది. ఇలా 2 ప్లేస్ వాల్యూస్ని సమ్ చేస్తే 27 వస్తే ఆ 2 లెటర్స్ ఏంటి? ఆపోజిట్ లెటర్స్, ఆపోజిట్ పెయిర్. సో అలా మనకి C + X మాత్రమే వచ్చేది. 3 + 24 27. ఇంకా ఏవైనా యాడ్ చేయండి, రాదు. Z అంటే ఆల్రెడీ 26 + 14 వస్తుందా? రాదు. J అంటే 10, O అంటే 15 వస్తుందా? రాదు.
ఎస్ అంటే 19, జెడ్ అంటే 26. సో ఏది సాటిస్ఫై అవ్వదు, ఓన్లీ ఇదే సాటిస్ఫై అవుతుంది ఆ రూల్ని. అందుకని ఆన్సర్ సిఎక్స్. ఓకే, సో జిఎల్ఎం కోడ్ని 20, 15, 14 అంట. అంటే ఇదేంటి, జీకి 7 కదా, ఎల్కి 12 కదా, ఎంకి 13 కదా. ఏం చేశారు, రివర్స్ ఆర్డర్లో ప్లేస్ వాల్యూ రాశారు. ఒక లెటర్కి రివర్స్ ఆర్డర్ ప్లేస్ వాల్యూ కావాలంటే ఎలా వస్తుంది, 27 మైనస్ యాక్చువల్ ప్లేస్ వాల్యూ 20. అదే కదా వాళ్ళు చేసింది. సో దానికి కూడా అలానే చేశారు. కావాలంటే చూడండి, ఎల్కి 27 మైనస్ 12 15 వస్తుంది. ఎమ్కి కూడా అంతే, 27 మైనస్ 14. ఇవి చెయ్యగా ఇంకా మనకి ఇలా చేయాల్సిన అవసరం లేదు, చూడగానే అర్థమైపోతుంది, అన్నీ నోటెడ్ అయిపోతాయి. ఇప్పుడు మనం జస్ట్ డిఐసి కూడా అలానే రివర్స్ ఆర్డర్లో కావాలి మనకు ప్లేస్ వాల్యూ. అంటే ఇప్పుడు నాకు డీకి కావాలి అంటే 27 మైనస్ 4 23 ఇక్కడే కదా ఒకటే, ఇంక తర్వాత ఏమైనా 23 రిపీట్ అయిందా లేదు, ఇంక మళ్ళీ నేను అన్నీ కనుక్కోను. ఓకే, కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి, ఇదేం ఎగ్జామ్ కాదు కాబట్టి. ఐ అంటే 9, 27లో 9 తీసేస్తే 18. సి అంటే 3, 27లో 3 తీసేస్తే 24. ఓకే, అది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ని చూడాలి. సో 8 నుంచి 4 రావడానికి చూడండి, 8 ఇంటూ 1/2 4. మళ్ళీ 4 నుంచి 6 రావాలంటే 3/2 2 2s 6. 6 నుంచి 15 అంటే 5/2 3 5s 15. ఇప్పుడు 15 నుంచి ఏం చేయాలి చూడండి, 1/2 3/2 5/2 మనం ఏం చేస్తాం, 1 3 5 7. ఓకే, 105/2 52.5. అర్థమైందా, 7తో డివైడ్ చేయండి అంతే. నాకు ఎలా వచ్చిందంటే ఇప్పుడు 8 నుంచి 4 రావాలి అంటే బై 2నే కదా, 4 నుంచి 6 అంటే మళ్ళీ 1/2 నుంచి మనం ఏదైనా అలాగా న్యూమరేటర్ ఇంక్రీజ్ చేయటము, డినామినేటర్ ఇంక్రీజ్ చేయటం, ఏదో ఒకటి చేస్తామన్నమాట ఇలాగా. సో 1/2 3/2 5/2 7/2 నెక్స్ట్ దేంతో మల్టిప్లై చేస్తారు, నెక్స్ట్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటే 9/2 ఆ నెక్స్ట్ 11/2 ఆ నెక్స్ట్ 13/2 అంతే కదా ఇక సిరీస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ సిరీస్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2 విధాలుగా చేయొచ్చు. ఇక్కడ ఇలా 53 40 27 మళ్ళీ సేమ్ సిరీస్ పక్కన రిపీట్ అయినట్టు చూడొచ్చు. లేదంటే 2 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, ఆ నెక్స్ట్ వచ్చే నెంబర్ అయినా అదైనా చూడొచ్చు. ఇప్పుడు 53 మైనస్ 40 ఎంత, 13. 40 మైనస్ 27 ఎంత, 13. సేమ్ ఇక్కడ 27 మైనస్ ఇక్కడ 13 కదా డిఫరెన్స్, 13 చేస్తే 14 వస్తుంది. నెక్స్ట్ 14 అనేది రిపీట్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇప్పుడు 53 నుంచి 40 రావడానికి -13 చేశారు. 40 వేసి 40 నుంచి 27 రావడానికి 13. ఓకేనా? నెక్స్ట్ కూడా మనకి డిఫరెన్స్ ఎంత ఉండాలి, 13 కదా, 27లో 13 పోతే 14. అంటే నెక్స్ట్ సెట్ ఎలా రిపీట్ అవుతుంది, 14. మళ్ళీ తర్వాత కావాలంటే -13 చేస్తాం, 1 1 అదనమాట. ఓకే, సో ఆన్సర్ ఏంటి, 14. సో ఇవ్వండి ఫాలోవర్స్ పంపించినవి, మ్యాక్సిమం కవర్ చేశాను. ఇంకేమైనా ఉంటే మిగతా వీడియోస్లో వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ నేను ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకోవటం మర్చిపోయి ఉంటే నా మొబైల్లో ఉండవు కాబట్టి నేను ఇక్కడ రికార్డ్ చేసి ఉండను. రాని వాళ్ళు మళ్ళీ అగైన్ నాకు మెసేజ్ చేసినా నేను ఒకసారి అగైన్ మళ్ళీ మర్చిపోకుండా స్క్రీన్ షాట్ తీసుకొని అప్లోడ్ చేస్తాను. మీరు మీ ఫ్రెండ్స్కి అది ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవన్నీ యూస్ఫుల్ వీడియోసే కాబట్టి. అలానే మీ దగ్గర ఏ బుక్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి లేకపోతే మన దగ్గర పీడిఎఫ్ ఉంది, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మంచిగా, ఈచ్ చాప్టర్కి 100 ప్రాబ్లమ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్, నోట్బుక్ కూడా ఉంది. నేను ఎలా చెప్తానో అలాగా ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను, ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే షేర్ చేస్తాను. సో మన ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి, మంచి జాబ్స్ తెచ్చుకోండి. బాయ్.